వెల్కమ్ టు టీటెన్ న్యూస్. న్యాయ వ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయటం క్షంతవ్యం కాదంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఎం రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా భేటీల్లో ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ జ్యుడిషియరీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్జి లేఖ రాశారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీపై విచారణ జరిపి ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై సుమోటోగా విచారణ జరిపేందుకు సీజే అంగీకరించారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. లేఖలోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం ఎంపీకి నోటీసులు జారీ చేస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అయితే 2014లోనే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అలాంటప్పుడు అదే అంశంపై మరో న్యాయమూర్తి విచారణ చేపట్టకూడదని ఎంపీ పేర్కొన్నారు. హౌస్ మోషన్ పిటిషన్ వేసిన వారికి స్టే ఎలా ఇస్తారు? గతంలో ఈ అంశంపై కోర్టు విచారణ చేసిందా లేదా అన్న అంశాన్ని పరిశీలించరా అని ప్రశ్నించారు. ముందుగా న్యాయమూర్తులు తమ కండ్లకు గంతలు కట్టే రిబ్బన్లను తీసేసి వారి చుట్టూ ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత మాత్రమే ఆదేశాలు జారీ చేయాలని న్యాయ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివిధ కారణాలను తెలుపుతూ న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టులు స్టే ఉత్తర్వులు మంజూరు చేస్తున్నాయని మాట్లాడారు. ఒక్కసారి స్టే ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆ పిటిషన్లను రిజిస్ట్రీ ఎందుకు విచారణ జాబితాలో చేర్చడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి పరిశీలించాలని సూచించారు. జ్యుడిషియరీపై ధిక్కార వ్యాఖ్యలు చేయటంపై విలేకరి ఆందోళన వ్యక్తం చేయగా అలా చెప్పే హక్కు తనకు ఉందని పునరుద్ఘాటించారు. తన వ్యాఖ్యలను చర్యలను సమర్థించుకున్నారు. న్యాయమూర్తులు కూడా చట్టాన్ని నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు సమాజం దృష్టిలో అపకీర్తి కలిగేలా ప్రవర్తించారు. తన మనోభావాలను ప్రచారం చేయాలని భావించారు. అంతేకాదు వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థపై ధిక్కార ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశాన్ని ఇలాగే విస్మరించినట్లయితే అది న్యాయ వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగించడమే కాకుండా రూల్ ఆఫ్ లా అమలుకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల సమయం ఇస్తూ ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. 28 ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 8న ఈఆర్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 12 ఆఫీసర్, 16 ఇతర పోస్టులున్నాయి. డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు ఆర్ లక్ష్మారెడ్డిని ఎంపిక చేయడం చట్టవిరుద్ధమని కోరుతూ హైకోర్టులో పెద్దపల్లికి చెందిన నిరుద్యోగి మూల శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈఆర్సీని ఆదేశించిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.